నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాళెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత ఆత్మారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు హారతి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామ ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా దొడ్డ పద్మనాభరెడ్డి, దొడ్డ వరదారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన దొడ్ల కుటుంబ సభ్యుడైన దొడ్డ కోదండరామిరెడ్డిని ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉభయకర్తలుగా మదిశెట్టి వెంకటరమణయ్య, జగన్నాథం, ఏడుకొండలు, కీర్తిశేషులు పాటూరు బుజ్జయ్య, సూర వెంకటేశ్వర్లు, భీమా తాటిరాము, వేదగిరి భరత్ కుమార్, పగడాల శ్రీహరి వ్యవహరించారు. ఆలయ ఈవో చిల్లకూరు వరప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకుడు బండ హరికిషోర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ ఆత్మారామస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు కారణంగా శాసవాహనము ఈరోజు మొదలైంది. ఈ 24వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు శాసవాహనం ఉభయకర్తలు దొడ్ల పద్మనాభరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోదండరామిరెడ్డి గారు. ప్రత్యేక కార్యక్రమం ఉభయకర్తలు మద్దిశెట్టి వెంకటరమణయ్య, జగన్నాథ ఏడుకొండలు, సూర వెంకటేశ్వర్లు, పగడాల శ్రీహరి, వేదగిరి భరత్ కుమారు, కీర్తిశేషుల పాటూరు బుజ్జయ్య, భీమతాటి రాము వీళ్ళు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని ఆత్మారామ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము.